హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరో తెలియదు రోహిణి దేవుడికి దండం పెట్టుకుని వెనక్కి తిరిగి చూసేసరికి ఒక అతను లెటర్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎవరు ఏంటో తెలియకుండా ఎవరేదిస్తే తీసేసుకుంటావా మనోజ్? నన్ను మనోజ్ అనే పిలిచాడు రోహిణి. నేను తెలిసిన వ్యక్తి అనుకున్నాను. నువ్వెవరు అని అడిగితే నా గురించి వెతకద్దు అన్నాడు. నీ చుట్టూ ఉన్న వాళ్ళ సమస్యలంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? మీ ఇంట్లో వాళ్ళే కదా. లేదంటే షాప్ లో ఉన్న వాళ్ళు అని విద్య అంటుంది. షాప్ లో ఉన్న వాళ్ళ వల్ల నాకు సమస్య ఏమీ రాదు. మరి ఇంట్లో ఉన్న వాళ్ళ వల్ల అంటే ఉన్నారుగా బాలు మీనా అని రోహిణి అంటుంది. వాళ్ళ వల్ల నాకు సమస్య రావడం కొత్త కాదు కదా రోహిణి. ఇంకా ఏదో డీప్ గా చెప్తున్నాడేమో అనిపిస్తుంది అని ఇక విద్య వైపు కోపంగా చూస్తాడు. హలో హలో, నన్ను చూస్తున్నారేంటి? నేను మీ మంచి కోరుకునేదాన్నే కానీ మిమ్మల్ని ముంచేదాన్ని కాదు. మీ ఇద్దరి ప్రేమని అర్థం చేసుకుని దగ్గరుండి మీ పెళ్లి చేశాను నేను. అయినా సరే మీ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు నేను, మర్చిపోకండి అని విద్య అంటుంది. నేనేం అనట్లేదు లేవే, నువ్వు ఆవేశపడకు. నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు రోహిణి. ఒకవేళ ఎవరైనా ఏదైనా ప్రాంక్ చేశారంటావా? అలా ప్రాంక్ చేసే వాళ్ళైతే రోహిణి వాళ్ళతో పాటు కెమెరా ఉండేది కదా, ఏదో ఒక టైంలో వచ్చి కెమెరా చూపించి స్మైల్. रुक जा बेटा, मुझे देखकर इग्नोर मत करना। इस बार जो भी इस वीडियो को लाइक और सब्सक्राइब करेगा उसके घर में पैसों का बारिश कर दूंगा। यकीन ना हो तो करके देख ले। और जाते जाते बेटा कमेंट में जय श्री राम అని చెప్పేవాళ్ళు. అలాంటిదేమీ జరగలేదు కదా, ఎవరో నాతో కావాలనేది అంతా చేయిస్తున్నారు అని మనోజ్ వాళ్ళు మాట్లాడుకుంటే లోపల స్టాఫ్ నవ్వుకుంటారు. హలో, ఏంటి నవ్వుకుంటున్నారు? నన్ను చూస్తే మీకు నవ్వొస్తుందా? అయ్యో సార్, లేదు సార్, మేమేదో జోక్ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాం సార్ అని స్టాఫ్ అంటారు. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారో నాకు అర్థమైంది, చెప్పండి. లేదు సార్, మేము నిజంగానే జోక్ చెప్పుకుంటూ నవ్వుకుంటున్నామండి. అబ్బా, మీరు జోకులు చెప్పుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది, పని చేయడానికి. పోయి పని చూసుకోండి పోండి అని రోహిణి అంటుంది. అబ్బా మనోజ్, కూర్చో. ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏం చేయమంటావు రోహిణి? ఈ సమస్య చిన్నది కాదు, నీకు తెలుసు కదా. ఈ టెన్షన్ నేను తీసుకోలేకపోతున్నాను. ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని భయంగా ఉంది రోహిణి నాకు. భయపడకు మనోజ్, ఏమీ జరగదు. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు, అన్ని సర్దుకుంటాయి. ఇక విద్య రోహిణి పక్కకి వెళ్తారు. ఇదంతా చూస్తుంటే నిన్నెవరో టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది అని విద్య అంటుంటే, నన్నెవరు టార్గెట్ చేస్తారే ఏమో, ఒకసారి ఆలోచించు. నీకు డబ్బులిచ్చింది కదా కల్పన, ఒకవేళ తనేదంతా చేసిందేమో. లేదు లేదు విద్య, తను కెనడాలో ఉంటుంది, ఆ ఛాన్స్ లేదు. ఉండే ఛాన్స్ ఉంది కదే. అంతేనంటావా విద్య? ఏమోనే, నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవేళ దినేష్ ఏమైనా చేసుంటాడా? వాడు జైల్లో ఉన్నాడు కదా, వారికి ఎవరు చేసుంటారు విద్య అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. మనోజ్ ఇక తల పట్టుకుని కూర్చుంటాడు. బాలు ఇక కొత్త కారు కొనుక్కుని ఇంటికైతే వస్తాడు. ఇక బయట నుంచి మీనాకి కాల్ చేస్తాడు. హలో, పూలకంప ఏంటి ముల్లకంప? నువ్వు మంచి పెళ్ళను పూలకంప, మా ఆయన బంగారం ముల్లకంప. నువ్వేమనుకోనంటే నేను రెండో దాన్ని ఇంటికి తీసుకొచ్చాను పూలకంప. రెండో దాన్నా అంటే రెండో పిల్లామా అని మీనా అంటుంది. అవును, హారతిచ్చి పోవా పూలకంప. ఆహా, కార్ తీసుకొచ్చి పిల్లని తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నారా అని మనసులో అనుకుంటుంది మీనా. అయ్యో, మనకే చోట్లేదు, ఆవిడ్ని ఎక్కడ పెడతారండి? దానికోసం ఒక చిన్నిల్లు తీసుకుంటానులే అని బాలు అంటాడు. మా చెల్లి ఎక్కడుందండి? గేటు బయటే ఉంది. హారతి కోసం అక్క కోసం ఎదురుగా హాసకి ఎదురు చూస్తుంది. దా, ఎండకి దండ కూడా ఎండిపోయేలా ఉంది, దాని ముఖం కందిపోయేలా ఉంది. తొందరగా మా అమ్మ నాన్నని అంటే దాని అత్త మామల్ని బామని అందరినీ తీసుకుని బయటికి రా. అలాగేనండి, అందరితో కలిసి వచ్చి మా చెల్లెలకి హారతిస్తాను అని చెప్పేసి మీనా అంటుంది. ఏడిపించాలనుకుంటే ఈ పూలకంప దగ్గర వర్కౌట్ కాలేదు అని బాలు అనుకుంటాడు మనసులో. అమ్మా, నేను కొద్ది రోజులు మీ ఊరు వద్దామనుకుంటున్నానమ్మా అని సత్యం అంటుంటే రారా. నువ్వు ఒక్కడవేందుకు, ప్రభావతిని కూడా తీసుకునిరా. అమ్మో, నాకిక్కడ కుదురుతుంది అత్తయ్య, నేను భరతరాజ్యం స్కూల్ పెట్టాను కదా, అక్కడ ఈగలు తోలుకుంటుందిలే అమ్మా అని సత్యం అంటాడు. ఈగలకి తైతక్కలు నేర్పిస్తున్నారా ఏంటి ప్రభా అని సుశీలమ్మ అంటుంటే, స్టూడెంట్స్ వస్తే తిరిగి వెళ్ళిపోతారు అత్తయ్య. హలో, నేను ఊరు వెళ్తానన్నదే మనశాంతి కోసం, అక్కడ కూడా నేను తీసుకెళ్తానని ఎలా అనుకున్నావని సత్యం అంటాడు. మావయ్య, అమ్మమ్మ, ఆయన బయటికి రమ్మంటున్నారు అని మీనా అంటుంది. ఏంటమ్మా, ఎందుకమ్మా అని సత్యం సుశీల అంటుంటే, రెండో దాన్ని తీసుకొచ్చారు మావయ్య అని మీనా అంటుంటా. ఏంటి, వాణ్ణి అన్యాయం చేశాడా అని సుశీల అంటుంది. అయ్యయ్యో అమ్మమ్మ గారు, రెండోది అంటే రెండో పెళ్ళాం కాదు, రెండో కారు కొన్నారు కదా, అది తీసుకుని వచ్చారు అని మీనా అంటుంది. ఎంత శుభవార్త చెప్పావమ్మా, పదండి పదండి. వాడేమీ పెద్ద విమానమేం కొనలేదండి అని ప్రభావతి అంటుంటే, నోరు మూసుకుని నీ వాగుడు కట్టుపెట్టి బయటికి రా. మీరు రండి రవి, శృతి, ఆయన కార్ తీసుకుని వచ్చారు, అందులో స్పెషల్ ఏముంది?
ఆయన రెండో దాన్ని తీసుకుని వచ్చారు అని మీనా అంటుంది. వదినా, అన్నయ్య నీకు అన్యాయం చేశాడా అని రవి అంటుంటే, ఛే, రెండో కారు కొన్నారు అని చెప్పేసి మీనా అంటుంది. సరే పదండి పదండి, నేను హారతి తీసుకుని వస్తాను. అమ్మ మీనా, అలాగే 4 నిమ్మకాయలు కూడా తీసుకురా. 4 టైర్ల కింద పెడతారు కదా, మీ అత్త దిష్టి తగిలితే బాగోదు అని సుశీల అంటుంది. ఆ కార్కి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అని చెప్పేసి అందరూ కోపంగా చూస్తారు ప్రభావతిని. అమ్మో, ఇప్పుడు నేనేమన్నానండి, నన్ను అలా చూస్తున్నారు, సంబరంగానే వస్తున్నాను కదా, పదండి అని ప్రభావతి అంటుంది. రా అని సుశీల అంటుంది. బామ్మ, నాన్న ఎలా ఉంది కారు? నీ రెండో పిల్లం బాగుందిరా, కొత్తదానిలాగే ఉంది అని సత్యం సుశీల అంటుంటే, నువ్వు ఇంత ప్రయోజకుడిగా అవుతున్నావు అని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా బాలు అని సుశీల అంటుంటే, కంగ్రాట్స్ అన్నయ్య. కంగ్రాచులేషన్స్ బాలు, థ్యాంక్ యూ. రెండో కారు కూడా వచ్చింది, ఇలాగే కార్ల మీద కార్లు కొని పెద్ద ట్రావెల్స్ కంపెనీ తెరుస్తావు అని ఇంకా రవి అంటాడు. వాడు మంచి మనసుకు అంతా మంచి జరుగుతుందిరా అని సత్యం అంటుంటే, అప్పుడే ఇక మీనా హారతి తీసుకుని వస్తుంది. ఇక మీనా కార్ కి బొట్టు పెడుతుంది, టైర్ల కింద నిమ్మకాయ పెట్టి హారతి ఇస్తుంది. పూలగంప ఎలా ఉంది మన రెండో సొంత కారు? రోహిణి ఇచ్చిన డబ్బులతో కొన్న కారే కదా అని ప్రభావతి అంటుంది. అంటే నువ్వు మనోజ్ మింగినవే అని రవి అంటుంటే, నీ మూతి చపాతీ చేస్తాన్రా, అది నేను రెస్టారెంట్ లో పెట్టి అమ్ముతా, టుడే స్పెషల్ మూతి చపాతీ అని రవి అంటాడు. ఇంక ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు. ఇంతకీ ఎలా ఉందో చెప్పనే లేదు అని బాగా అడుగుతుంటే, అమ్మమ్మ మా ఆయన ఎలా ఎదిగిపోతున్నారో చూసారా అని మీనా అడుగుతుంది సుశీలాని. చూస్తున్నానమ్మా, నా చేతుల్లో పెరిగిన వాడు ఈ స్థాయికి వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండదు. వాడికి మీనాతో పాటే అదృష్టం కలిసొచ్చిందమ్మా అని సత్యం అంటాడు. కానీ అమ్మతో పాటు నీకెందుకు అదృష్టం కలిసి రాలేదు నాన్న అని రవి అంటాడు. అదృష్టం కలిసొస్తే అలా కారు కొనడరా, బస్సే కొనేవాడు అని ప్రభావతి అంటుంది. బామ్మ, నీ చేతులతో తాళాలు తిప్పు, అదృష్ట దేవతని ఎదురుగా పెట్టి రన్నిమ్మంటావేంట్రా? నాకు అర్థమేం లేదు అత్తయ్య గారు, మరి అదృష్ట దేవతని నేనే కదా అని ప్రభావతి అంటుంటే, అంత లేదు మీనా, నీ చేతితో బాలుకి ఇవ్వమ్మా, అత్తయ్యతో ఇప్పించండమ్మా. పర్లేదురే, నువ్వే ఇవ్వు అని ప్రభావతి అంటుంది. ఇక మీనా బాలుకి ఇస్తుంది కార్కిస్. ఏ చేతులు లోపల పెట్టొచ్చావా, కొట్టు, చప్పట్లు కొట్టు అని చెప్పేసి సుశీలం అంటుంది. మీ సంసారం 3 పువ్వులు 6 కాయల్లాగా సాగిపోవాలరా అని సత్యం అంటాడు. అబ్బా, ఏం చెప్పారు అంకుల్. ఒరేయ్, కొత్త కారులో అమ్మా నాన్నల్ని గుడికి తీసుకువెళ్ళరా? అలాగే, రవి శృతిని కూడా తీసుకెళ్తాను. మీనా, పక్కింటి వాళ్ళని వెనకింటి వాళ్ళని కూడా పిలుచుకుని రామ్మా. వాళ్ళెందుకు బామ్మా, నీ కారులో గుడికి తీసుకెళ్తావని. లేకపోతే ఏంట్రా, చెప్పింది చెయ్యి, వాడికి నువ్వైనా చెప్పు అని చెవులో చెప్తుంది ఇక మీనాకి సుశీలమ్మ. ఏవండి, అత్తయ్యని మావయ్యకి కాస్త ఏకాంతం కావాలనేది అమ్మమ్మ ఉద్దేశం అని బాలుకి చెప్తుంది చెవులో ఇక మీనా. అర్థమైంది అని బాలు అంటాడు. అమ్మ నువ్వు కూడా రామ్మా అని సత్యం అంటుంటే, మీనా పక్కింటి వాళ్ళని వెనకింటి వాళ్ళని కూడా పిలుద్దామా అని బాలు అంటాడు. ఎందుకులేండి, మన నలుగురం వెళ్దామని మీనా అంటుంది. ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? అమ్మకి నాన్నకి మాట్లాడుకోవడానికి ప్రైవసీ కోసం బామ్మ వాళ్ళని మాత్రమే పంపిస్తుంది అని రవి శృతితో అంటాడు. అందుకని మనల్ని ఇండైరెక్ట్ గా వద్దని చెప్పిందా? పర్లేదే, నీకు బుర్రుంది అని ఇద్దరు మాట్లాడుకుంటారు. సరే పదండి పదండి అనిక కారెక్కుతుంటే, మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదురా, వాడి పిల్లం ఎక్కడ కూర్చుంటుంది, నీ పిల్లం వల్లనా, వెళ్ళి వెనకాల కూర్చో అని సుశీలమ్మ అంటుంది. ఇక వెనకాల కూర్చుంటాడు సత్యం, మీనా కూర్చుంటుంది. నేను వెళ్ళాలా అని ప్రభావతి అంటుంటే, ఏమన్నావు? వెనక్కి వెళ్లి కూర్చోవాలా అన్నానండి. అవును, వెళ్లి కూర్చో అని సుశీలమ్మ చెప్తుంది. ఇక ప్రభావతి వెళ్లి కారెక్కి కూర్చుంటుంది. ఈ కారులో 4 మనుషులే ఉన్నారనే విషయం తెలియట్లేదు, ఇంత శబ్దంగా ఉందేంటి అని బాలు అంటుంటే, నాకేమలా అనిపించట్లేదు అని సత్యం అంటాడు. మీనా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని బాలు అంటాడు మీనాతోటి. ఇక కారు అటు ఇటు తెగ తిప్పేస్తూ ఉంటాడు. రే బాలు, ఏంట్రా డ్రైవింగ్, రోడ్డేం బాగోలేదు నాన్న, మీరు జాగ్రత్తగా కూర్చోండి అని బాలు అంటాడు. ఇక ప్రభావతి తోటి మరి సత్యం తోటి, ఏంటి వీడు, ఏంటి నడపడం, స్పృహలోనే ఉన్నారా అని ప్రభావతి అంటుంటే, అయ్యో లేదత్తయ్య, ఆయన స్పృహలోనే ఉన్నారు, స్పష్టంగానే ఉన్నారు, కానీ రోడ్డే సరిగ్గా లేదు, అన్ని గతుకులే, పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి అని మీనా అంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా చూసి పోనివ్వండి, వెనకాల అత్తయ్య మావయ్య ఇబ్బంది పడుతున్నారు, నేను చూసుకుంటున్నాను వెళ్తున్నాను కాబట్టి గుంతలు లేని వైపులు తీసుకెళ్తున్నాను మీనా, మీరు జాగ్రత్తగా కూర్చోండి, ఇంకాసేపే, ఇంకెంత 1-2 కిలోమీటర్లే అంతే అని బాలు అంటాడు. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి గుంతలు తప్పవు, మనమే అన్నిటికీ సర్దుకుపోతూ ఉండాలి. మీరు ఏ ప్రయాణం గురించి చెప్తున్నారండి, అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు అని బాలు అంటాడు. రే ఏంటి, కాస్త చూసుకుని పోనివరా, లేదంటే కారు ఎక్కన ఆపేసి నడుచుకుంటూ వెళ్తాము. కారు ఆపే ప్రసక్తే లేదు అని బాలు అంటాడు. ఈ రోజు వీడికి ఏమైంది, నాకేం అర్థం కావట్లేదు అని సత్యం అంటాడు. ఇదిగో నువ్వు కాస్త జాగ్రత్తగా కూర్చో, నా చేయి పట్టుకో అని సత్యం అంటాడు. ఇక ప్రభావతి అయితే సత్యం చేయి పట్టుకుంటుంది.
ఇంకా చూసి బాలు మీనా అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఫ్రంట్ సీట్ లో కూర్చుని. ఇప్పుడు చక్కగానే పోతుంది కారు అని సత్యం అంటుంటే, రోడ్ మీద గుంతలు తగ్గిపోయాలే నాన్న అని చెప్పేసి బాలు అంటాడు. ఇక ఇంట్లో సుశీలమ్మకి ఫోన్ లో వీడియోస్ చూపిస్తూ ఉంటుంది శృతి. చూసావా గ్రాని, మీ ఫ్రెండ్స్ తో ఎంత హ్యాపీగా ఉన్నారు. నీ బర్త్డే రియల్ గా చాలా స్పెషల్ గా మార్చేశాడు బాలు. అవునమ్మా, వాడొక్కడే నా మనసులో ఏముందో అర్థం చేసుకోగలడు. అవును కరెక్టే, అందులో 4 రోజులు పాడైపోయే వస్తువులే ఇచ్చాము, కానీ బాలు మాత్రం లైఫ్ లాంగ్ మీకు ఒక మెమరీ ఇచ్చాడు. మీనా ఈ ఐడియా ఇవ్వడం, బాలు కష్టపడి మీ ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయడం అనుకోకుండా అలా జరిగిపోయింది. ఓహో, లవర్ బాయ్ మీ గోపాలం అని చెప్పేసి శృతి అంటుంటే మీనా ఇంకా నవ్వుతూ ఉంటుంది సుశీల. ఈ వయసులో కూడా ముసలోటి రంగు తగ్గలేడు అని సుశీల అంటుంది. అబ్బో అని శృతి అంటుంది. మా గోపాలం ఫోటో కాదు, ఇప్పుడు మీ గోపాలం ఫోటో చూపిస్తాను చూడు అని. మా గోపాలమా అని చిన్నప్పటి ఫోటో చూపిస్తుంది రవిది. మీ రవిగాడి ఫోటో నా ఫోటోనా? తానే నువ్వు చూడకూడదు, శృతి మాత్రమే చూడాలి. ఎందుకు బామ్మా అని చెప్పేసి రవి అంటుంటే శృతి ఇక ఫోటో చూసి షాక్ అవుతుంది. దొరికాడు నాకు. ఏయ్ ఏంటా ఫోటో? నువ్వు సిగ్గుపులతో ఉన్న ఫోటో. ఆ బామ్మ, ఎంత పని చేసావు బామ్మ. చిన్నప్పటిది లేవోయ్, మర్యాదగా ఫోటో డిలీట్ చేయి. నెవర్, ఇది మన పిల్లలకి చూపించాలి అని శృతి అంటుంటే, అదేమన్నా ఫ్యాన్సీ డ్రెస్సా? అసలుకి సిగ్గుబులతో ఉన్న ఫోటో ఇటు ఇవ్వు శృతి అని రవి అంటుంటే, నేను ఇవ్వను అని అటు ఇటు పరిగెడుతుంది ఇక హాల్లో. శృతి ఇవ్వు శృతి అని బదమలాడుతుంటే ఇక బాలు వచ్చి రవిని పట్టుకుంటాడు. రే ఏంట్రా, డబ్బమ్మని ఏడిపిస్తున్నావా? డబ్బడమ్మే చిచ్చి, శృతి నన్ను ఏడిపిస్తుంది అన్నయ్య. ఏముంది శృతి నీ దగ్గర అది అని శృతి అంటుంటే, నీ చెప్తా అని సుశీలమ్మ అంటుంది. వద్దు చెప్పొద్దు బామ్మ, నీ కాలు మొక్కుతా చెప్పకే అని రవి అంటుంటే, సర్లే శృతి ఏడుస్తున్నాడుగా, వదిలే సర్లే క్షమించేశానులే అని శృతి అంటుంది. ప్లీజ్ ఆ ఫోటో డిలీట్ చేయవా ప్లీజ్. ఏంటా రహస్యం అని రవి అడుగుతాడు. అది వాళ్ళ మధ్య ఉంటేనే బాగుంటుందేమో అని మీనా అంటుంది. అంతే మీనా అని సుశీలమ్మ అంటుంది. ఇంతకీ ఆంటీ అంకుల్ ఎక్కడా? గుళ్ళానే కొబ్బరికాయలతో యుద్ధం చేస్తున్నారే ఏంటి అని రవి అంటుంటే, మీరే చూడండి అని, నేడే చూడండి అని బాలు అంటాడు. ఇద్దరు నవ్వుకుని కలిసి వస్తూ ఉంటారు లోపలికి. అత్తయ్య ప్రసాదం తీసుకోండి అని ప్రభావతి అంటుంది. ప్రభావతి కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అని సత్యం అంటే, అలాగేనండి అని లోపలికి వెళ్లిపోయి నీళ్ళు తీసుకొస్తుంది ప్రభావతి. ఏం మిరాకిల్ చేశారు? మంత్రాలు మాయలన్నీ ఉడక్కే, నేను నమ్మను. అమ్మమ్మ మిమ్మల్ని ఆపింది ఎందుకు అనుకున్నారు? ఇద్దరు కనపడరు కానీ ఒకరు లేకుండా ఒకరు ఉండలేరురా. ఎన్ననుకున్నా ఏమనుకున్నా ఇన్నేళ్లుగా నేను ఆయన వదిలేదు ఎప్పుడు ఉండలేదు. ఆయనను మాట అనకుండా ఎప్పుడు ఉండలేదు. అంతా మనోజ్ గాడి వల్లే వచ్చింది అని ప్రభావతి అంటుంటే, వెరిదానా, పిల్లల మీద ప్రేమ చూపించొద్దని నన్నను, కానీ వాళ్ళ తప్పుల్ని కూడా ప్రేమించొద్దు అంటున్నాను అని సత్యం అంటాడు. అవును, అయినా వాడిని నేను రోజు తిడుతూనే ఉన్నానులేండి అని ప్రభావతి అంటుంది. బామ్మో నువ్వు సూపర్. నేను రవి ఎప్పుడైనా గొడవ పడ్డామంటే మిమ్మల్నే పిలుస్తాం గ్రాని అని శృతి అంటుంటే, ఇప్పుడే ఇంకొక సమస్య తీరిపోయింది, అప్పుడు ఇంకొకటి వద్దు అని బాలు అంటాడు. ఒక నెలైన గ్యాప్ ఇవ్వడబ్బడమ్మా అని బాలు అంటాడు. మావయ్య మెడ మీద ఎర్రగా ఉంది ఏంటది అని మీనా అంటుంటే ఎక్కడెక్కడ వెతుక్కుంటాడు ఇక సత్యం. ఏముంది మీనా, అది అత్తయ్య నదుని మీద ఉండాల్సిన స్టిక్కర్ అని మీనా అంటుంది. మావయ్య మెడ మీద ఉంది అని మీనా అంటుంది. అయ్యో అని చెప్పి షాక్ అయిపోతాడు సత్యం. ప్రభావతి ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. ఏరా గుడికెళ్లారా పార్క్ వెళ్లారా అని సుశీలమ్మ అంటుంది. పార్క్ వెళ్ళింది పళ్ళు తినేవాడు కదా, ఇది వేరేలే అని చెప్పేసి బాలు అంటాడు. సో రొమాంటిక్ జర్నీ అన్నమాట అని శృతి అంటుంది. ఏం లేదు, మా డ్రైవర్ కి డ్రైవింగ్ సరిగ్గా రాదు, కార్ని పాములా మెలకు తిప్పుతూ నడిపాడు. అది వంక అనుకుంటా కదన్నయ్య అని రవి అంటుంటే, ఏమో నాన్నే చెప్పాలి అని బాలు అంటాడు. అంతే రవి, ఆ కార్లను నేను ఉన్నాను, కారు అటు ఇటు తిప్పితే నేనేమి మా ఆయన మీద పడలేదే అని మీనా అంటుంది. ఒసై నా పరువు తీకే అని ప్రభావతి అంటుంది. ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఒరే ఆ బొట్టు మీ ఆవిడ ఎదుటి పెట్రా. పర్వాలేదు అత్తయ్య, నేనే పెట్టుకుంటాను ఏయ్ అని ఇంకా ప్రభావతి అంటుంది. రాబోయే ప్రేమలో అయితే మౌనిక అని మౌనికని చూస్తాడు ఇక బాలు. మౌనిక పర్సు పడేసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటుంది. మౌనికని పరిసిద్దామని మౌనిక దగ్గరికి వస్తాడు ఇక బాలు. ఈ పర్సు అక్కడ పడేసుకున్నావు అని పర్సు లాగేసుకుని వెళ్ళిపోతుంది మౌనిక. అమ్మ మౌనిక వెళ్ళిపోతున్నావేంటమ్మా అని వెళ్ళిపోతుంటే మౌనిక వెనకట్లే బాలు, ఏయ్ హలో ఎవరు నువ్వు అని వేరే మనిషి వచ్చి అడుగుతాడు బాలుని. మా సిస్టర్ కనిపిస్తుంటే మాట్లాడుతున్నాను. ఏంటి మేడం నిజంగానే మీ బ్రదర్ ఏదైనా అని ఆయన అడుగుతుంటే, ఇతను ఎవరో నాకు తెలీదు, ఎక్కడి నుంచి వెళ్ళమని చెప్పండి అని మౌనిక అంటుంది. ఏయ్ నడవరా బయటికి అని ఇంకా బాలుని బయటికి గెంటేస్తాడు ఆ మనిషి. ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది మౌనిక.
మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బై ఫ్రెండ్స్.